దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అమ్మగారికి ప్రేమపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. యవ్వనస్తులు ఎవరైనా ఒకవేళ బయట ఉన్నట్లయితే ఇటు తిరగొద్దు, లోపలికి వచ్చి కూర్చోండి. దయచేసి ఎవరు నేను మాట్లాడినంత వరకు ఎవరు వెళ్ళొద్దు. ఎవరైనా ఫోన్ చూసినా లేదంటే పక్కలతో మాట్లాడినా నేను చెప్పే వాక్యం వాళ్ళే అడుగుతా, స్ట్రైట్గా వాళ్ళే అడుగుతాను నేను. దయచేసి గమనించండి. ముందుగానే చెప్పాను, యవ్వనస్తులు ఎవరైనా ఒకవేళ రసం గట్ట కింద కలిపినట్లుంటే వాళ్ళందరూ దయచేసి పైకి రమ్మని చెప్పండి. పెద్దవాళ్ళు కావాలంటే వెళ్ళండి. మనము ధ్యానించుకుందాం. నేను ఎక్కువ బైబిల్ చదివించను, కాకపోతే మొదటి 2 మాటలు చదివారు కాబట్టి దాంట్లో నుంచి చెప్పుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. మొదటి మాట మనం ఏమన్నామండి? తండ్రి. వెరీ గుడ్. అందులో మనం ఏం నేర్చుకున్నాము? క్షమాపణ. మొదటి మాటలో 150 కిలోలకు పైగా భుజం మీద సిలువ వేసినప్పుడు, నిన్నట కాలం అంతే, రాత్రి 9 గంటల నుంచి ఇప్పుడు 3 వరకు సిలువలో యేసుక్రీస్తు ప్రభువుని అలాగ నడిపిస్తూ ఉండేటప్పుడు, ఊరేగిస్తూ ఉండేటప్పుడు 150 కేజీల సిలువ మీద తనకి ముర్ల కిరీటం పెట్టినప్పుడు, ఆ రక్తం కార్చినప్పుడు, బల్లింపోటు తన శరీరంలో పొడిచినప్పుడు పలికిన మాట ఏం మాట అండి? తండ్రి. మామూలుగా పలకలేదు ఆయన. ఏదో నార్మల్గా చెప్పి ఒక జస్ట్ నార్మల్గా ఏదో నేను కోపపడ్డాను సురేష్ మీద అని చెప్పి సురేష్ క్షమించాడని అనలా. తల మీద కిరీటం పెట్టినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, తర్వాత దేవునికి సిలువ వేసినప్పుడు, నడిపించినప్పుడు 150కి పైగా ఉమ్మూసారు ఆయన మీద, ముఖం మీద. అప్పుడు పలికాడు ఆయన. ఎప్పుడు పలికాడు? 150కి పైగా ఉమ్మూసారండి. అప్పుడు అంటే చేతకాయనోడు అని అంటారు కదా, అంతకు మించి పదాలు వాడరు కదా. అప్పుడు పలికాడు దేవుడు. అప్పుడు కూడా వీరేం చేస్తున్నారో, తర్వాత తన మీద ఉన్నటువంటి బట్టలు పంచుకున్నప్పుడు, హేళన చేసినప్పుడు, మనిషి ఒకటి తీసుకొని చీట్లు వేసినప్పుడు నలుగురు తీసుకునేటప్పుడు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయించున్నాడో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాలి అన్నాడు. అప్పుడు అలా స్థితిలో అన్నాడు. ఈరోజు మనం ఏదైనా పక్కలు ఒక్క మాట అని చెప్పండి, వాళ్ళు వింటారా? టక్కన వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? నాగుబం పగడేస్తే ఎలా వస్తుంది? అంత కోపం మీద ఉంటారు ఇప్పుడున్న మనుషులు, యవ్వనస్తులు అందరము, నాతో కూడా. సో దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు ఆ విధంగా చెప్పాడు. అప్పుడు అయితే మనం ఎన్నిసార్లు క్షమించాలో తెలుసా మీకు? బైబిల్ అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది, ఒక్కటి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఒకసారి క్షమించడం కాదు, 2 సార్లు క్షమించడం కాదు, 3 సార్లు క్షమించడం కాదు. చదవండి. ప్రభువా ఎడలా నేను ఎన్ని మార్లు క్షమింపవలను? యేసు అంటే ఎన్ని సంవత్సరాలు అండి? అర్థమైంది మీకు? ఎన్ని సంవత్సరాలు అది? 70. అంటే మనం ఎంతవరకు క్షమించాలి? జీవితాంతం క్షమించాలి. ఎవరిని? అందరినీ క్షమించాలి. అది అక్కడ ఉన్నటువంటి మొదటి మాట యొక్క అర్థము. 2వ మాట చెప్పారు ఏంటంటే, అది నీవు నాతో కూడా ఉంది. అది ఏది? లూకాసు వార్తనా 23:42. 40 వచ్చిన చదవండి ఒకసారి. అందులో మనం రక్షణ చూస్తాం కదా. చూసేసు అంతకుముందు వాక్యం చదవమ్మా. పొందుచున్నాము కానీ చాలండి, చాలు. చూడండి, అక్కడ కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఉండేటప్పుడు ఉదయకాలం నుంచి మొత్తం అందరూ దూషిస్తూ ఉన్నారు. కానీ అక్కడున్న ఒక దొంగ ఏమన్నాడంటే, మనం చేసిన దానికైతే ఇది న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరిచ్చారండి? దొంగ ఇచ్చిండు. ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం ఆ స్టేట్మెంట్ని. అదే ఇంకొక దొంగను చూసినట్లయితే దేవుని దూషించుండు, అక్కడున్న వాళ్ళు దూషించుండు, అందరినీ దూషించుండు. కానీ అక్కడున్న దొంగ మాత్రము ఇంకొక దొంగ మాత్రము యేసు ప్రభువుని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అప్పుడు చెప్తాడు. ఆ మాట చదవమ్మా. నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా లార్డ్ రిమెంబర్ మీ అంటాడు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అప్పుడు చెప్పే మాటే టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట స్పష్టంగా తెలియజేశాడు ఆయన. ఓకేనా?
సో ఇటు కాన్సన్ట్రేషన్ సార్ని చూడొద్దు. ఓకే, నేనేం చెప్తున్నానంటే రెండో మాటలో మనం ఏం చూసాము? రక్షణ చూసాము. ఇప్పుడు ఇటొక దొంగ ఉన్నాడు, ఇటొక దొంగ ఉన్నాడు. మన మందిరంలో కూడా, విశ్వాసుల్లో కూడా కొంతమంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. అయితే మనం నమ్మాల్సింది ఎవరిని నమ్మాలి? దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మాలంటే ఎవరిని? యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే అప్పుడు నీకు ఏముంటుంది? రక్షణ ఉంటుంది అనే వాక్యం మనం తెలుసుకోవాలి. ఎంతోమంది లోకంలో బతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే తన సొంత రక్షణగా అంగీకరిస్తారో, యేసు అంటే దాని అర్థం ఏంటి? రక్షకుడు. ఆ మాట బైబిల్లో దొంగ తప్ప కొత్త నిబంధనలో ఎవరు అంతకుముందు వాడలా, తెలుసా? ఆ మాటకు రక్షకుడు అంటే ఆయన గమనించుండు, ఈయన రక్షకుడు, ఈయన ద్వారా మాత్రమే మన పరలోక రాజ్యం వస్తుందని తెలియజేశాడు. కాబట్టి రెండవ మాట మనము చూడగలుగుతున్నాము. అక్కడ ఆ దొంగ ఒప్పుకొని ప్రభుతో కూడా పరదేశంలోకి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు నా మాట, మూడవ మాట చూద్దాం. మూడవ మాట ఏం చదివారండి? అమ్మ ఇదిగో. ఎస్, ఇక బైబిల్ మూసేసి అండి, నన్నే చూడండి. నేను ఇంకేం మీకు రిఫరెన్స్ చూపించను, ఒక్కడే చూపిస్తాను. ఇంకొకటి అంతకుముంచి నేనేమి చూపించను. ఈ మాటలో మనకి ఆదరణ ఏంటంటే ఏం కనిపిస్తుంది? ఆదరణ. నేను అంటాను ఆదరణే కనిపిస్తుంది, కానీ ఇందులో బాధ్యత ఉంది. ఏముందండి? బాధ్యత. అయితే ఈ మాటకి కంటే ముందు పాత నిబంధన కాలంలో మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తము 60, 39. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎస్, పాత నిబంధనలో లాస్ట్ గ్రంథం ఏది? తర్వాత ఏముంటుంది? కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏముంటుంది? ఆ మధ్యలో ఏముంటుంది? చూడండి ఒకసారి బైబిల్ ఇప్పుడు చూడండి. ఆ మధ్యలో ఏముంటుంది? వైట్ పేపర్ ఉంటుంది. ఎస్, అవునా? పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్యలో ఏముంటుంది? వైట్ పేపర్ ఉంటుంది. అయితే పాత నిబంధన రాసిన తరువాతల కొత్త నిబంధన రావడానికి దాదాపుగా 400 సంవత్సరాలు పట్టింది. ఆ వైట్ పేపర్ కాదు, 400 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందే 400 సంవత్సరాలు ఏం జరిగింది? అది చెప్పిన వాక్యంలోకి వెళ్తాను. 400 సంవత్సరాల్లో పాత నిబంధన కాలంలో ఉండేటప్పుడు దేవుడు ఎందుకు ఎవరితో మాట్లాడలేదు? ఆ 400 సంవత్సరాలు పాత నిబంధన ముగించిన తర్వాతలా ప్రవక్తలు లేరు, భాషలు లేవు, దేవుడు లేడు, వాక్యము లేదు. కొత్త నిబంధన రావడానికి కాలానికి మధ్యలో 400 సంవత్సరాలు లేదు. ఎప్పుడైతే పాత నిబంధన ముగించబడుతుందో అప్పుడు పారశీక రాజ్యం ఏలుబడి చేసింది. ఎప్పుడైతే మలాకి లాస్ట్ గంధం, మలాకే కదమ్మా, మలాకి గంధం ప్రకారంగా తర్వాత అయిపోయిన తర్వాత పారశీక రాజ్యం అక్కడ పాలన చేసింది. ఈ పారశీక రాజ్యం పాలన చేసిన తొన్నట్లో మధ్యలోనే గ్రీకులు సామ్రాజ్యాన్ని ఏలారు. ఈ గ్రీకు చక్రవర్తి మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరండి? అలెగ్జాండర్. దేశాన్ని స్వతంత్రించుకోవడం వల్ల దేవుడు ఆ టైంలో ఏం చేశాడు అనుకుంటారు? దేవుడు ఏమైనా సైలెన్స్ కొనలే. దేవుడు ఆ క్రియలు ఎందుకు ఏర్పాటు చేశాడంటే అంతకు ముందల్లా బైబిల్ భాష హెబ్రూ భాషలో ఉండేది. ఏ భాషలో ఉండేదండి? హెబ్రూ. పాత నిబంధన ప్రకారం మొత్తం హెబ్రూ. కొత్త నిబంధన హెబ్రూ భాషలో ఉండుంటే అక్కడ యూదులకు కానీ, ఇజ్రాయేలుకు కానీ, అక్కడ ఉన్న అన్ని జనులకు కానీ అర్థం కావట్లేదు. అందుకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు తెలుసా? పారశీక దేశాన్ని నుంచి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరు వీళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరు వీళ్ళ పేర్లు, గ్రీకు రాజ్యము ఏర్పాటు చేసి ప్రపంచాన్ని మొత్తాన్ని విస్తరింపజేసి అక్కడ హెబ్రూ భాషని దేవుడు ఈ లోకాన్ని గ్రీకు భాషని దేవుడు ప్రపంచానికి అలవాటు చేశాడు. ఆ మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళే ఈ సద్దుకైలు, ఈ పరిసయ్యులు, ఆ తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రోమా సైనికులు. ఆ రోమియులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ మధ్యలో 4 సంవత్సరాల మధ్యలో వచ్చారు. రోమా సైనికులు ప్రపంచం అంతా వాళ్ళలాగా అంత ఎత్తు ఉండరు, అంత బలంగా ఉండరు. వాళ్ళు కొడితే మళ్ళీ మామూలుగా ఉండదు, అంత పంచు పవర్ వాళ్ళకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుని కొట్టింది కూడా ఈ రోమా సైనికులే. ఈ రోమా సైనికులు వచ్చిన తర్వాత ఒక మార్గాన్ని, అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఏవైతే సదుపాయాలు కావాలో, రోడ్లు ఇలాంటివి నడవడానికి దేవుడు వస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు ముందుగా వీళ్ళందరి చేత చేపించుకుంటే రోడ్లు, అంటే వాళ్ళకి కావాల్సిన దేవుడు ఏవైతే ఆజ్ఞాపిస్తాడో ఆ విధంగా ఆ యొక్క 400 సంవత్సరాల్లో జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇష్టపడతాడు. అయితే మలాకి రాసినటువంటి గ్రంథంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి దేవుడు ముగించాడు.
దేవుడు ముగించిన తర్వాత 400 సంవత్సరాలు అలాగ సైలెన్స్గానే ఉన్నాడు. ఆ ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పబోయే మాటకి సేమ్ ప్రవచన నెరవేర్పు. 400 సంవత్సరాలు దేవుడు అలా సైలెన్స్గా ఉన్నాడు. ఎప్పుడైతే రోమా సైన్యం ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి మొత్తం గ్రీకు భాషని తర్జుమా చేసి, అంటే భాష ప్రతి ఒక్కరికి ఒకటే భాష ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్రీక్ భాషలోనే హెబ్రీ భాషలో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. దేవుడు తన సంకల్పం చొప్పున ప్రతీది అనువదించుకున్న తర్వాతలే యేసుక్రీస్తు ప్రభు 400 సంవత్సరాల తరువాతల యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము యోహాను అంటాడు కదా, నేను నీ మారు మనసు పొందుడి, నేను నీ త్రోవలను సరళం చేస్తానన్నంత వరకు దేవుడు రాలే. దీనికి పట్టిన కాలం 400 సంవత్సరాలు. అయితే ప్రవచన నెరవేర్పు ఏముందో చూడండి. ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడిచ్చి ఈ భూమి మీదకి తర్వాత వచ్చాడు. ఎందుకంటే 400 సంవత్సరాలు పట్టింది. ఆ 400 సంవత్సరాలప్పుడు పాత నిబంధన ప్రకారం మనం వినలే. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్పుకి ఈ 400 సంవత్సరాలు ఇప్పుడు దేవుడు వచ్చే వరకు ఇప్పుడు వినలే. దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం వినలే. అది ఏమంటో ఒకసారి చదవండి. మలాకీ రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను. చాలండి, అందరికి అర్థమైందా? అందరూ అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. దేవుడు 400 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేను వచ్చి, ఎందుకంటే ప్రాత నిబంధన ప్రకారం కూడా ఎవరో తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినలేదు, పిల్లల మాటలు విన్నారా అండి? వినలే. అప్పుడు ప్రవచనం తర్వాత మళ్ళీ దేవుడు వచ్చినంత 4 సంవత్సరాల కిందట కూడా వినలే. దేవుడి భయంకరమైనటువంటి ప్రపంచాన్ని చూసి మళ్ళీ దేవుడి భూమి మీదకి రావడం జరిగింది. దేనికి వచ్చాడు? తల్లిదండ్రుల ఉదయమని పిల్లలు వినాలి. అంటే దేవుడు మన మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినాలి, పిల్లల మాటలు ఎవరు వినాలి? తల్లిదండ్రులు. అంటే వాళ్ళ హృదయం ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి, తల్లిదండ్రులేమో పిల్లలకి వినాలి. ఇది దీని యొక్క సారాంశం. ఇప్పుడు అర్థమైంది అందరికీ? నేను చెప్పిన కన్క్లూడింగ్ అర్థమైంది వెనక్కున్న వాళ్ళకి? సో ఇది ప్రవచనము. సో ఇది 400 సంవత్సరాల ముందు చెప్పింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. సినిమా డైలాగ్ చెప్పాలంటే మొత్తం అయినప్పుడు చరిత్ర రావడానికి అలాగ నడుచుకుంటూ ఇట్లా వచ్చిండు. ఇప్పుడు దేవుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది? సేమ్ మళ్ళీ ఇదే జరిగింది. ఏం జరిగింది? అదే జరిగింది. ఏమని జరిగింది? ఎందుకు మరి యోహానికి చెప్పిండు ఆ మాట? ఎందుకు చెప్పిండు? యేసుక్రీస్తుని గోవా మీ అందరికి తెలుసు. నేను మరి తీపిన వాక్యాలు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాళ్ళు ఏమైనా యేసుక్రీస్తుని అంగీకరించారండి? వీడు పిచ్చోడు అన్నారు యేసుప్రభుని. పిచ్చి మెంటలు వచ్చింది వీడికి, అలాగే ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా హేళన చేశారు. అలాగే హేళన చేసినప్పుడే యోహానికి దగ్గరున్న యోహానికి ఆ తల్లికి చెప్పి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఒక బాధ్యతగా అప్పచెప్పాడనమాట. అది నేను చెప్పవలసిన ఆన్సరు. అయితే నేను ఇప్పుడు ఏమంటాను, ఇక్కడ యోహానికి ఇక్కడ తల్లికి ఇద్దరికి అప్పచెప్పాడు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా అలాగే ఎందుకు అప్పచెప్పాడు? అంతవరకు చాలామంది ఉన్నారే, ఎవరికి అప్పచెప్పలేదే. ఎవరైతే బాధ్యత కలిగి జీవిస్తారో, ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో, ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల పట్ల గౌరవంగా జీవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులు మాటకి విధేయత చూపించి జీవిస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు అప్పచెప్పుతాడండి. వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు అవ్వబడతారు. వాళ్ళు మాత్రమే నిజమైన కుమారులు కుమార్తెలుగా స్వీకరించబడతారు. మీరు చూద్దామా దేవుడు మాట ఇన్ని ఏవి ఉన్నాయో, దేవుడు మాట వినని వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను చెప్తాను ధనాధన ఒక్కొక్కటి అలాగ. నేను చదివించడానికి నాకు టైం లేదు. భూమి దేవుని మాట విన్నదా లేదండి? విన్నదా? సరే, ఆకాశము విన్నదా? విన్నదే. అందరూ వింటున్నారు, ఐక్యపిస్తున్నారు కదా. తర్వాత మిమ్మల్ని అడుగుతా, భూమి విన్నది, ఆకాశం విన్నది, సముద్రం విన్నదా? ఎక్కడన్నది? ఎస్, వెరీ గుడ్, కరెక్ట్గా ఉన్నారు. నక్షత్రాలు విన్నాయా? వెరీ గుడ్. సూర్యుడు విన్నాడా? ఎక్కడున్నాడు? సూర్యుడు ఎక్కడున్నాడు? చెప్పాలా? రిఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? అవును, అది ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? యెహోషువ, వద్దులే తీకండి, నేనే చెప్పేస్తా, టైం లేదు కాబట్టి. గిబియోనులో యెహోషువ ప్రార్థించినప్పుడు అక్కడ సూర్యుడు ఆగమనగానే ఆగిపోయాడు. చంద్రుడు అయ్యలోను లోయలోను, అదే అక్కడే ఆ రిఫరెన్స్లోనే అక్కడ చంద్రుడు కూడా దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు. తరువాత చూద్దాం, గాలి విన్నదా? పెనుగాలి విన్నదా? ఎక్కడైనాది? బాగా నిలిచి విన్నారు. తర్వాత గాడిద విన్నదా? ఎక్కడన్నది? బిలాం దగ్గర విన్నది కదా. తర్వాత కాకి విన్నదా దేవుని మాట? ఎక్కడన్నది? ఏలియా దగ్గర. గుడ్. చేప విన్నదా? ఎక్కడన్నది? ఎస్, ఇంకొక దగ్గర ఎక్కడ ఉంది? అద్భుతము, ఇది నేను చెప్తా. షకేల్. ఎస్, షకేలు
షీమోను అక్కడ చేపలు పెట్టే షీమోను అక్కడ అంటే షీమోను యేసుప్రభు ఉండేటప్పుడు అంటే డబ్బులు కలెక్ట్ చేసే తలటువంటి ఒక వ్యక్తి వస్తాడు. వ్యక్తి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మనకి అంటే ఇప్పుడు ట్యాక్సీ, మన భాషలో చెప్పాలంటే ట్యాక్సీ కడుతున్నాం కదా, ఆ ట్యాక్సీ కట్టాలి ప్రభు అనేటప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు కపెర్నహూము, అక్కడ కపెర్నహూములోకి వెళ్ళి ఒక సముద్రం ఉంటుంది, నువ్వు వలయ్యు, ఫస్ట్ ఏదైతే చేప పడుతుందో ఆ చేప ఇలాగ నోరు తెరిచి ఉంటుంది, దాంట్లో శకం ఉంటుంది, నీకు నాకు కట్టేసి అని అన్నాడు. షీమోన్ ఎవరు? ప్రొఫెషనల్. పేతురే ప్రొఫెషనల్ అంటే ఎలా ఉంటాడో నాలాగా ఉండడు. ఎంత మొత్తం బైబిల్ పండితులు అంటారు కదా, ఏదో ఒక హిస్టరీ ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఉంటారు. లేదా మెడికల్లో తీసుకుందాం, ఏదో ఏమంటారు దాన్ని, మెడికల్లో ఫర్ ఎగ్జాంపుల్ తలకు అంటే నాకు ఆ వర్డ్ కావాలమ్మా, న్యూరాలజిస్ట్లోనే స్పెషలిస్ట్ అట్లున్నాడు. ఆయనకి ఏమి అంటే ఇది కూడా తెలియదు అన్నట్లున్నాడు, అన్నీ తెలిసి ఉన్నవాడు. ఇప్పుడు బైబిల్ పండితులు అన్నీ తెలిసి ఉన్నాడు, అలాంటి పేతురు అన్నీ తెలిసినాడు. కానీ దేవుడు చెప్తే ఎంత కోపం రావాలా? నీకు అర్థమైందా? సముద్రం ఉండడం ఏంటి, అందులో కొన్ని వందల చేపలు, వేల లక్షల చేపలు ఉంటాయి, అవునా? ఈయన వలయమండడం ఏంటి, ఒక చేప పడడం ఏంటి, ఆ చేపలో షకిల్ ఉండడం ఏంటి, అది నీకు నాకు కట్టడం మనమైతే తింటాం ఆ మాటనే. కానీ షీమోనిని వెళ్ళి ఎలాగైతే సముద్రంలో వేసాడో, ఎలాగైతే దేవుడు చెప్పాడో అట్లనే వేసాడు, అట్లనే చేప పడ్డది, దాని నోట్లో షెకెల్ వచ్చింది. హల్లెలూయా! దేవుడు మాట విన్నాడా లేదా? విన్నాడు. నెక్స్ట్ చూద్దాం. తర్వాత యోహాను సువార్తలో కూడా దేవుడు వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధం అయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు చేపలు పట్టుకునేటప్పుడు, చేపలు పడినప్పుడు దేవుడు కొంచెం ముందుకెళ్ళి యోర్దాను దగ్గర, అది గలిలయలోని యోర్దాను దగ్గర కొంచెం వెళ్ళి నువ్వు ముందుకెళ్ళి చేపలు వేయమన్నప్పుడు యోహాను సువార్త ప్రకారం 153 చేపలు పడ్డాయంట. దేవుడు మాట కిన్నయ్యా లేదా? ఎందుకు 153 పడ్డాయి? అసలు యాక్చువల్గా ఆ యోర్దాన్లో ఉన్నటువంటి గలిలో ఉన్నటువంటి చేపలు మొత్తం దేవుడికి ఆజ్ఞాపించాడు. అందులో ఉన్న 153, ఆ 153 మొత్తం పడ్డాయి. అంటే దేవుడి మాట విన్నాయా లేదా? విన్నాయి. మళ్ళీ సింహాలు విన్నాయా లేవా? ఉన్నాయా? ఎక్కడున్నాయి? దానియేలు దగ్గర ఉన్నాయి. తర్వాత అగ్ని విన్నదా లేదా? ఎక్కడైనాది? షద్రక్ మేషక్ అబేద్నెగో దగ్గర. దూతలు విన్నాయా లేవా? విన్నాయా? ఎక్కడున్నారు? తర్వాత దెయ్యాలు విన్నాయా లేవా? మానవుడు విన్నాడా మరి? చెప్పండి. ఇప్పుడు అది వచ్చారు, కరెక్ట్గా వచ్చారు. ఇప్పుడు సో మానవులు వినలేదు. ఇప్పుడు మనం వింటున్నామా? నిజం చెప్పండి. దేవుని మాట వింటున్నామా? దైవ సేవకుల మాట వింటున్నామా? సంఘం మాట వింటున్నామా? తల్లిదండ్రుల మాట వింటున్నామా? ఇప్పుడు చెప్పాలి మీరు. అన్నీ మేము చూపించారు. సృష్టి మొత్తం దేవుడు ఒక్కసారి చెప్పగానే ఇలాగ ఆజ్ఞాపిస్తూ వెళ్తూ ఉంది. నేను ఈ మాటని 4 సంవత్సరాల కిందట చెప్పాను. నాకు భర్త 3-4 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ నేను 7వ మాట చెప్పాను, అంతకుముందు ఇయర్ 4వ మాట చెప్పాను, అంతకుముందు ఇయర్ 6వ మాట చెప్పాను. ఇది అంతకుముందు అప్పుడు 3 చెప్పాను, మళ్ళీ 3-4 సంవత్సరాలు అయింది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇవన్నీ దేవుడిని విన్నాయి. మానవుడు ఎందుకు వినలేకపోతున్నాడు? ఎందుకు వినలేకపోతున్నామంటే మనలో ఉన్నది ఏంటో తెలుసా? స్వార్థము, నా ఇష్టము. ఇక్కడ ఎవరిని హేళబడి చేస్తుందో తెలుసా? దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనే విషయం అందరికీ తెలుసు. తెలుసా? తెలీదండి. తల్లిదండ్రులు మనం తప్పు చేస్తే కొడతారని తెలుసా? తెలీదా? తెలుసు. మనం దొంగతనం చేస్తే కొడతారని తెలుసా లేదా? పక్కోడి మీద అబద్ధాలు చెప్పితే మన తప్ప ఒప్ప అని తెలుసా లేదా? కానీ ఎందుకు చేస్తున్నాము? మన యొక్క నైజం అది. మనం మారలేకపోతున్నాము. ఎన్నో సమస్యలు ఇలా వస్తున్నాయి. దేవుడి కోసము మనం బాధపడతాము. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దేవుడు ఆలోచన చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ రాకడం సిద్ధపడడం కూడా వస్తుంది. కానీ నేనేమంటాను, ఎందుకు మనము దేవుడి మాట వినలేకపోతున్నాము? 3 రకాలుగా ఉన్నారు ప్రపంచంలో మనుషులు. ఎట్లా ఉన్నారు? 3 రకాలుగా. నేను 3 రకాలు మీకు అర్థం అవ్వడం కోసం మూడే జంతువులు తీసుకొని మీకు తెలియజేస్తాను. మనం ఎలాగున్నామనేది చూపించడానికి. ఫస్ట్ది గాడిది, 2 సింహము, 3 గుర్రము. చెప్పండి. గాడిది, గుర్రము, సింహము. గాడిది అది ఎలా ఉంటుందంటే తనకి ప్రపంచంలో ఎవరు చెప్పిన ఎవరి మాట ఏంది అది దానికి అర్థమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రదర్ కారు ఉంది, రోడ్డు మీద ఉంది, అది గాడిదే అనుకుందాం. అది ఆ రోడ్డు మీద అలాగే ఉండిపోతుంది. ఆ బ్రదర్ వచ్చి కారు ఆర్ను కొట్టినా సరే అది లెగదు. దానికి వెళ్ళి కొట్టినా కూడా లెగదు. అదొక మైండ్. దాని మైండ్ని మనం మార్చలేము. అసలు మనం దాన్ని ఎలా అంటే ఇలాగ ఉండిపోతుందండి అంతే. ట్రైన్ రాని ఏది రాని అంతే, దానికి నచ్చితేనే ముందుకు పోతుంది. లేకపోతే మీరు గమనించండి, ఎప్పుడైనా గాడిది అసలు వెళ్ళదు, అలాగే ఉండిపోతుంది. నువ్వు ఎంత చెప్పు. కొంతమంది మనుషులు ఇట్లానే ఉంటారు. ఎవ్వరు
అసలు వాళ్ళకి అసలు నిజం చెప్పడం వాళ్ళకి అర్థమే కాదు. ఇష్టానుసారంగా ఉంటారు అంతే. ఎవ్వరు వాళ్ళు మన జీవితాల్లో ఎవరి మాట వాళ్ళు వినరు, ఎవ్వరి మాట వినరు, అలాగే ఉండిపోతారు. అది తప్పు, అది ఒప్పు అయినా సరే చాలామంది వినరు. అలాగే మన జీవితాలు ఉండిపోతాయి. దేవుడు చెప్పాడు, ఇదిగోరా బాబు, నీ ఎపిసోడ్ రాసిన పత్రిక, నీ తల్లిని పిల్లల్ని తల్లికి అప్పచెప్తానంటే ఈ విధంగా ఈ రోజుల్లో ఉన్న పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. తల్లిని శారదీయరు, తల్లిదండ్రుల్ని గౌరవించరు, అక్క చెల్లెళ్ళు పట్టించుకోరు, అన్నదమ్ముళ్ళు పట్టించుకోరు. ఎవరు తల్లిదండ్రులు చాలామంది తమ ఆస్తుల్ని మొత్తాన్ని అనాథాశ్రమంలోకి రాసేస్తున్నారు. ఎన్నో ఏమంటారు దేవాలయాలకు రాసేస్తున్నారు. ఎందుకు రాసేస్తున్నారు? తల్లిదండ్రులు మాట పిల్లలు వినరు. అలాగే ఆ ఏజ్కి వచ్చేసరికి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధను కూడా అర్థం చేసుకోరు. అసలు తల్లిదండ్రులు అంటే వాళ్ళకి అసలు ప్రేమే లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు అసలు ఒక ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళయింది నాకు అనుకుందాం. పెళ్ళైన తర్వాత ఇంకెవరు గుర్తురారు, ఇక తల్లిదండ్రులు గుర్తురారు, అన్నదమ్ములు రారు, అక్క చెల్లి గుర్తురారు. అలా జీవితం అలా అయిపోతుంది. ఇంతకుముందు ఏదైతే తల్లిదండ్రులు 20 సంవత్సరాలు బతికారో పెంచారో మనల్ని, ఆ జీవితం మనకు ఉండట్లా. గాడిద లాంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాము. గాడిదలాగే మనం ప్రవర్తిస్తాం. తప్పు అనుకోకండి, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీరు గాడిదలు అనట్లేదు. నేను గాడిదని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నా, ఎవరు తప్పు అనుకోవద్దు. గాడిదలాగా మనం జీవిస్తున్నాము. ఏ రోజైనా నేను ఈరోజు చెప్తున్నాను మీ అందరికి, ఇంటికి వెళ్ళి ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు. మమ్మీ, ఎప్పుడైనా నేను నా ప్రవర్తన ద్వారా కానీ నా మాట ద్వారా కానీ మీకు ఎప్పుడైనా బాధ పెట్టున్నానా, నన్ను క్షమించని చెప్పి అడగండి ఇంటికి వెళ్ళాక. వాళ్ళు చెప్తారు. తల్లిదండ్రులు కొంతమంది చెప్పరు, బాధను భరించుకుంటూ ఉంచుకుంటారు. కానీ ఒక్కసారి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి అనాథములు ఉన్నారు, అక్కా చెల్లెలు ఉన్నారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, ఈ మాట ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వెళ్ళి అందరూ అడగాల. అలాగ అడుగుతాం, అందరూ చేయలేత్తండి. ఒకసారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు అడుగుతాం, వాళ్ళు చేయలేత్తండి అంటే అడగరా ఎవరు మీరు? అంటే అలాగే ఉండిపోతారా జీవితాంతము? అడుగుతారా? ఇంకా చేతులు ఎత్తాలా? అడగరా మీరు? తల్లిదండ్రులు బాధపడతాం అంటే వీళ్ళు ఎవరు బాధ పెట్టట్లేదా, లేదంటే అలాగే ఉండిపోతాం, గాడిదలాగా ఉండిపోతాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అలా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా మీ మమ్మీని, మీ తండ్రిని, మీ అన్నయ్యని, తమ్ముడైతే తమ్ముడు, తల్లిదండ్రులు ఎంత బాధపడతాడో మీకు తెలుసా? నీకు క్వశ్చన్ చెప్పనా? ప్రపంచంలో అంట తల్లి భరించినట్లంటే ఎవరు భరించలేరంట. ఎంత తప్పు చేసిన పిల్లల్ని తల్లి అలా భరిస్తుందట, తప్పు అని చెప్పదంట. అందుకనే మన ఇష్టానుసారం మనం బతుకుతాం, ఇష్టానుసారం కొడతాం, ఇష్టానుసారం తిడతాము. నేను చెప్పా అప్పుడు 4 సంవత్సరాల కిందట, ఎవరైనా భార్యలు కొడుతున్నారా, ఎవరైనా తల్లిలు కొడుతున్నారా, ఇక్కడి నుంచి కొట్టడం మానేసేయండి. ఎవరైనా కొడుతున్నారా, ఎవరైనా తిడుతున్నారా, తల్లి ఒక కన్నీటి బొట్టు రాల్చిందంటే మన జీవితం అయిపోయినట్లే, గుర్తుపెట్టుకోండి. తల్లిని బాధ పెట్టొద్దు, బైబిల్ సెలవిస్తుంది. తల్లిదండ్రులు గౌరవించాలి, అది ఆజ్ఞ, 5వ ఆజ్ఞ. నీ తల్లిదండ్రులు సన్మానింపము, నిర్గమాకాండము 20వ అధ్యాయంలోనుంది ఆజ్ఞ. సో ఆజ్ఞ మనం మితమైరకూడదు. బైబిల్ సామెతల్లో ఉన్నాయి. తల్లిదండ్రులు ఒకవేళ పట్టించుకోకపోతే ఏమవుతామో మొత్తం రాసి ఉంది. అర్థమవుతుంది నేను చెప్పింది? తల్లిదండ్రులు ఏమన్నా మనం గాడిదలాగా ఉండొద్దు, బుద్ధి కలిగి ఉండాలి. సింహం ఉంది, సింహం ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది సింహము? దానికి కానీ ఏదైనా కనబడిందంటే ఎలా చేస్తుంది అటాక్? అంతే. మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళకి నచ్చింది అనుకో, ఏ అమ్మాయిని ఏ అబ్బాయిని ఆ అమ్మాయే కావాలి, లేదంటే ఇంకొకటి ఛాన్స్ లేదు వాళ్ళకి. అలాగా ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పి తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవితాన్ని నాశనం చేసుకుని లేరా? సింహం ఏంటో తెలుసా? తనకు నచ్చిందంటే దాన్ని తినడమే. సో మనుషులు కూడా తనకు నచ్చిందంటే ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా నాకు కావాలి ఆ అమ్మాయే పెళ్లి చేయాలన్న. ఒకప్పుడు నేను కూడా అట్లా మాట్లాడినోడినే, నిజం చెప్తున్నా. సో నేను కూడా అయితే అలా అనలేదు, మా అన్నయ్యకి చెప్పాను అంతే, మా మాయికి మా అన్నయ్యకి చెప్పాను అంతే అప్పట్లో. సో నాకు కూడా ఆ గాయం తెలుసు, ఇప్పటికీ తెలుసు, ఇప్పటి వరకు తెలుసు. ఒకవేళ విడవబడము తల్లిదండ్రులైనా లేదంటే ఎవరైనా సంథింగ్ అక్క చెల్లెళ్ళైనా, లెవర్నైనా, తమ్ముడినైనా, అన్నయ్యనైనా విడవబడడం అనేది మీ అందరికంటే నాకు ఇప్పటి వరకు తెలుసు. ఎందుకంటే సిన్సియర్గా ఉండేటప్పుడు ఆ బాధ ఏంటో నాకు కూడా తెలుసు, నా మనసులో కూడా ఉంది. నేనేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ రోజు వరకు కూడా ఉంది. నేను గుర్తు తెచ్చుకుంటే మనకు చూసే వైబ్రేషన్ వస్తుంది చూడ, అట్లా వస్తుంది ఇప్పటికి ఈ రోజు కూడా ఇక్కడ నిలబడినప్పుడు. సో నాకు కూడా 2 జరిగాయి, నేనేమి అతిథుడిని కాదు. కానీ ఎప్పుడైతే మన ఇష్టం అనుకుంటామో అది ఎక్కడి వరకు వెళ్తుంది? నష్టానికి వెళ్తుంది. నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను యవ్వనస్తులందరికీ. లవ్ మ్యారేజ్లన్నీ బైబిల్కి వ్యతిరేకము. ఎవరు చెప్పినా నమ్మద్దు, అది నీ ఇష్టానుసారంగా వెళ్తుంది. అయితే దేవుడు ఆపడంటే ఆపడు, ఖచ్చితంగా నీకు వదిలేశాడు, ఫ్రీడమ్ ఇచ్చిండు దేవుడు నీకు. నేను చెప్తా, ఇక్కడ దొంగలాగా ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, సేమ్ ఇద్దరికి ఛాన్స్ ఒకటే ఇచ్చిండు. దొంగ ఏం చెప్పాడు?
ఒప్పుకోండి నేను పాపిని, ఇది నిజమైన దేవుడని. ఈ దొంగ ఏమన్నాడు? వదిలేసాడు అట్లా. సో అట్లా అంతే యవనస్తులు మీ అందరూ. అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ అబ్బాయి ఉన్నది. సో మీ ఇష్టం, మీరు చేసుకుంటారంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ తరువాత వచ్చే నష్టాలు మాత్రము మీరే భరించాలి, మీరే బాధపడాలని దేవుడు అట్లా. ఇప్పుడు సింహము, గుర్రము, గాడిద ఉందండి. ఒకవేళ సింహం చాలా బలమైనది, ఎవరైనా కొడుతుంది. మరి యుద్ధానికి ఎందుకు వాడరు? ఫస్ట్ శత్రువులు ఏమో కానీ ముందు మనల్ని తినేస్తుంది. అంతేనే కదా? కరెక్టే కాదా? మనల్ని తినేద్దా లేదా ముందు? సో అందుకు దేవుడు అందరూ యుద్ధాన్ని దానికి వాడలే. ఫస్ట్ నా ఇష్టం అనేది ముందు, ఆ తర్వాత కుటుంబ సంగతి తర్వాత, ముందు నన్నే తినేస్తుంది సింహం. అంతే. ఫస్ట్ యుద్ధానికి దాన్ని పెట్టామనుకో, శత్రువులు పక్కన పెట్టి మీ అంటున్నారు, ముందు మిమ్మల్ని తిందా, ముందు నన్నే తినేస్తుంది. సో అందుకు యుద్ధానికి ఇష్టానికి దాన్ని వాడరనమాట సింహాన్ని. తర్వాత గుర్రం ఉంది. గుర్రం ఎందుకంటే యుద్ధానికి వాడతారు? అది సాత్వికం కలిగింది, తన యజమానికి అప్పగించుకుంటుంది. తన యజమాని ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా అది అదే దారిలో నడుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, గుర్రం ఎప్పుడు పరిగెట్టదు, ఉట్టిని పరిగెట్టదు. మొదట దానికి దారి చూపిస్తారు. ఏం చూపిస్తారండి? దారి. ఏ విధంగా ఎక్కడికైతే వెళ్ళాలో అప్పుడు దాని హార్స్ పవర్ చూపించుకుంటూ అదే దారిలో పరిగెడుతుంది. ఇప్పుడు దేవుడు మనకేం చూపించాడు? మాదిరి చూపించాడు. సో ఆ మాదిరి చూపించాడు, ఆ మాదిరిలో మనం నడుస్తున్నామా? లేదు, గాడిదలాగా సింహంలాగే ఉంటున్నాం, గుర్రంలాగా మనం రాలేకపోతున్నాము. చూడు, నేను చాలామంది దగ్గర చాలా విషయాలు విన్నాను. ఎప్పుడైతే మనము గుర్రంలాగా జీవిస్తామో, ఎప్పుడైతే తన యజమానికి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మన జీవితము దేవుడికి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మన జీవితం తల్లిదండ్రులకు అప్పగించుకుంటామో, ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమించడం నేర్చుకుంటారో, ఎప్పుడైతే కుటుంబం అంతా సక్రమంగా ఉంటుందో వాళ్ళు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. మా నాన్న చనిపోయి నాకు బాగా గుర్తులేదు, ఎన్ని సంవత్సరాలు అయిందన్న నీ పెళ్ళికి? నీ పెళ్ళి ఎప్పుడైంది? 2009. 2009 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి? 2009 ప్లస్ ఈరోజు 2026, 17 ఇయర్సా? 17 ఇయర్స్. మా నాన్న అప్పుడు చనిపోయినా మాకేం తెలియదు. మా నాన్న చనిపోయాడని బెంగ పెట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా అక్కల ఆయన చనిపోయారు తాగి. సో ఆమె తెచ్చిపోయినప్పుడు ఇంకొంచెం హార్ట్ అటాక్ ఎక్కువైపోయింది తనకి. ఇప్పటికీ ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఆమె బతకలేదు. అట్లా తయారైపోయింది మా అమ్మ. ఎందుకు? మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు మేము ఏమవుతామో, ఏం చేస్తామో, ఎలా బతుకుతామో అని తెలియక మా అమ్మ అలా బెంగపెట్టుకుంది మా మీద. అంటే ఎంత తన వండిని మొత్తం కూర అన్నం మాకేసేస్తుంది, అంతగా మమ్మల్ని పెంచింది మా అమ్మ. మా నాన్న లేనప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైతే మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ అదే విధంగా ఇప్పటి వరకు మేము మంచిగా అయినా సరే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం, ఒక స్థితిలో పెట్టాడు, కొంతమందికి మాదిరికరంగా పెట్టాడు. ఈరోజు అంటే నా గొప్ప ఏమి కాదు, మా అన్నయ్య దగ్గర దాదాపు 10 మంది పనిచేస్తున్నారు. నా దగ్గర 100 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఇప్పుడు నాకున్న సైట్లో. సో ఆ బ్రదర్కి తెలుసు, శామ్యుల్ బ్రదర్కి. సో మనకు తెలుసు కదండి, ఆ బ్రదర్ దగ్గర కూడా చాలామంది పనిచేస్తున్నారు మాకున్నటువంటి డ్యూటీల పరంగా. నేనేమి ఇది గొప్పగా చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదం అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే నేను ఇప్పుడు నా జాబ్ పోయినా డోంట్ కేర్, నేనేం పట్టించుకుని. ఎందుకంటే 14 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే, ఇంత దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత వచ్చే నష్టం వస్తే పర్లేదు, యోబులాగా అనుకుంటా అంతే. యోబులాగా అవసరమైతే ఊరెళ్ళి ఏదైనా చేసుకుంటా, లేదంటే ఎక్కడైనా పెయింటింగ్ పనికైనా వెళ్ళిపోతాను, నేనేం భయపడా. ఎందుకంటే నా దగ్గర 100 మంది పని చేస్తున్నప్పుడు ఎంత దేవుడు హెచ్చించినప్పుడు, తగ్గించినప్పుడు దేవుడు తగ్గిస్తాను, తప్పేం లేదు. నేను సమానత్వం నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, 17 సంవత్సరాలు మా నాన్న ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని పెంచింది. తర్వాత ఈ రోజు వరకు కూడా మా అమ్మ 1 రూపాయి నన్ను అడగదు. అడిగితే మా అన్నయ్యను మా ఎక్కడితే నన్ను అడగదు. సో అంత దీనిగా మా అమ్మ మమ్మల్ని చూసుకుంది. కానీ ఈ రోజుకి కూడా ఒక్క ట్యాబ్లెట్ లేకపోతే ఆమె బతకలేదు. హార్ట్ అటాక్, ఎందుకంటే గుండు బీపీ. అందుకే ఏవి జరిగినా మా అమ్మకి చెప్పొద్దు అంత. మా మాయి జరిగినప్పుడు కూడా చెప్పొద్దని చెప్పాను నేను. హార్ట్ అటాక్ వచ్చిన తనకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఆమె ముందు పోతుందేమో మా భయానికి. సో అంతగా తల్లిదండ్రులు మనల్ని పెంచినప్పుడు ఎంతోమంది, ఇప్పుడు నేను చెప్పండి, ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తున్నారండి. నేను మెల్లగా మాట్లాడుతాను, చెప్పండి, నిజంగా గుండెల మీద చేయలేసుకొని చెప్పండి. పెళ్ళైన తర్వాత భార్యనే చూస్తున్నామా, తల్లిదండ్రులు చూస్తున్నామా? ఎంతమంది మీకోసము తల్లిదండ్రులు బాధపడుతున్నారో మీకు తెలుసా? ఎంతమంది మీకోసము తండ్రి కానీ తల్లి కానీ ఎంత హింసలు పడుతున్నారో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఘంలో ఉన్నటువంటి మనము, ఒక సంఘ విశ్వాసి తప్పిపోతే పాస్టర్ ఎంత బాధపడతారో మనకి ఎప్పుడైనా గమనించారా?
మంచిగా వస్తున్నటువంటి ఒక యవ్వన స్త్రీ లేదా ఒక యవ్వన అబ్బాయి దారి తిప్పండి అంటే ఆ బాధ ఎవరికి వస్తుంది పాపం? ముందుగానే సంఘం మీదే పడుతుంది. ఆ మచ్చ ఎవరికి వస్తుంది? మీరు ఏం పాస్టర్ అని అంటారు, మీరు ఏం సేవకులని మీ పిల్లలు తీర్చిద్దని అంటారు, తర్వాత మన మీద పడుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని మీరు పోల్చుకున్నారా? సరిచూసుకున్నారా? ఎప్పుడైనా మనము అసలు ఈ మాటల్ని మనం గుర్తుంచుకున్నామా? నేను ఒక సహోదరుడిగా, మీ అన్నగా చాలామంది చెప్తున్న యవ్వన అబ్బాయిలకి అమ్మాయిలకి నేను అనుభవంతో చెప్తున్న మాట, ఎవ్వరు ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా సరే చాలా జాగ్రత్తగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రవచనం అయితే దేవుడు నెరవేర్చాడో, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు చిరువులో మరణించి మళ్ళీ వెళ్ళిపోయాడు, కానీ అదే ప్రవచనం అది అలాగే మనలో ఉండిపోయింది. దేవుడు నెరవేర్చుకున్నాడేమో కానీ మన జీవితంలో మాత్రము నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో అతి కాస్ట్లీ అనాథాశ్రమంలో బెంగళూరులో ఉంది. దాదాపు 30,000 నుంచి 35,000 పర్ మంత్ రెంట్ దానికి. అందులో పిల్లలు తల్లిదండ్రులు పెట్టి వెళ్ళిపోతున్నారు తెలుసా? చూడలేక తల్లి ఎంత బాధపడుతుందో, ఎంత నలిగిపోతుందో ఏ రోజైనా మనం ఆలోచించామా? నాకు తల్లి ఉంది. సో అంతే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరు తల్లిని చూడట్లా, ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే కోడళ్ళు కూడా, నేను ఒక మాట చెప్తున్నా, మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని, మీ అత్తల్ని ఖచ్చితంగా మీరు ప్రేమించాలి. అలాగే మేము కూడా మా మామల్ని, మా అత్తమ్మల్ని, అమ్మమ్మల్ని ప్రేమించాలి. అందుకే ఈ మాటని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది. ఎవరు దారి తప్పిపోతున్నారు, పిల్లలేమో అడ్డుపోతున్నారు, తల్లిలేమో ఇడిపోతున్నారు, వాళ్ళ హృదయం మారట్లేదు, వాళ్ళ హృదయంలో ఏవేవో ఉంటాయి. ఈరోజు చాలా కొత్త విషయాలు వచ్చాయి. టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ఎలా ఉంది తెలుసా? నేను మెసేజ్ పెట్టినా సరే ఇంకొకరు చూసినా సరే నాకు తెలియట్లేదు, బ్లూటూత్ రావట్లా. ఎంత ఎవరి కోసం ఇవన్నీ? నువ్వే పాపం చేస్తుంటే ఇవన్నీ నీకు ఆలోచనలు వస్తాయి. నేను చెప్పింది అర్థమైందండి యవ్వనస్తులు? నేను పంపించిన మెసేజ్ బ్లూటూత్ రాదు, నేను పెట్టే స్టేటస్ వాళ్ళు చూస్తారు కానీ నాకు కనిపించదు. ఎవరి కోసం ఇవన్నీ? నువ్వు ఎవరు మెప్పిస్తున్నావు, ఎవరికి చూపిస్తున్నావు? నువ్వేమైనా బిజినెస్ మ్యాన్వా? లాస్ట్ సీన్ కూడా కొంతమందికి కనబడదు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఎవరికి? తల్లిదండ్రులకు తెలిసి చదువుకోలేదు, తల్లిదండ్రులకు పెట్టించుకోరు, కానీ తెలిసిన నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు అంటే నీ లాస్ట్ ఇయర్ 12 గంటల 1 గంట వరకు ఉన్నావని చెప్పి నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు అసలు ఎవరికి కనిపించకుండా ఉంచుతున్నావు అంటే నువ్వే పాపం చేస్తున్నావు, నువ్వే తప్పు చేస్తున్నావు. అంటే తల్లిదండ్రులు చూస్తే ఒకవేళ 12 గంటల వరకు ఉన్నావు, నువ్వు ఎందుకున్నావు నేను అడుగుతారని చెప్పి ఆ మాటలో నువ్వు ఎక్కడ పడాలో బాధపడాలో అని చెప్పి నీ లాస్ట్ సీన్ కూడా నువ్వు కనిపించకుండా చేసుకుంటున్నావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం తప్పు చేస్తున్నావు, నువ్వేం పాపం చేస్తున్నావు, నువ్వెవరితో తిరుగుతున్నావు, నువ్వెవరితో వెళ్తున్నావు అనే విషయం మనందరం గమనించుకోవాలి. గమనించారా? ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? నాకు తెలుసు ఎంతమంది అలాగ ఉన్నారు. సో అది పద్ధతి కాదు. ఓకే, ఇప్పుడు చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు, సేవకులు లాంటి ఉన్నారు, వాళ్ళకి ఎన్నో కాల్స్ వస్తాయి, ఎన్నో మెసేజ్లు, రాత్రి కూడా నిద్రలు ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారంటే ఎవరికి కనబడకుండా అంటే ఒక అర్థం ఉంది. వాళ్ళకి రెస్ట్ ఉండాలి కదా. రాత్రి 2 గంటలు అనుకో, ఆ టైంలో ఫోన్ చేస్తే పాపం వాళ్ళు లెగాల, వాళ్ళకి కూడా రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు పర్లేదు. నీకు చదువుకున్న నువ్వు, జాబ్ చేసే నువ్వెందుకు అలా పెట్టుకోవాలి? అంటే ఎవరికి నువ్వు అది తల్లిదండ్రులకి ఎందుకు అంత మోసం చేస్తున్నావు నువ్వు? అది తప్పు కాదా? 3 టెక్నాలజీలు వచ్చినాయి, అది నేను చెప్పి ముగిస్తా లాస్ట్కి. అయితే నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు కానీ మన కోసం ఏడ్చారో ఖచ్చితంగా ఆ యొక్క భారం మన మీద ఉండిపోతుంది. ఖచ్చితంగా మనము నాశనం అయిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను. దానికి ముందు మీ అందరికీ లేడీ తెలుసా? లేడీ ఇంగ్లీష్లో డియర్ అంటారు. ఈరోజు అన్ని జంతువుల మీద తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. డియర్ ఏనమ్మా లేడీని. అది గంటకి ఎన్ని కిలోమీటర్లు పరిగెడుతుందో తెలుసా మీకు? అంత 90. దాని స్పీడ్ ఎంత? 90. అదే చిరుతపులు తెలుసా మీకు? టైగర్, అది గంటకి ఎంత పరిగెడుతుందో తెలుసా? 60 నుంచి 70. 60 నుంచి 70 గంటకి. అంటే ఒక లేడీ 90 కిలోమీటర్లు పరిగెడుతుంది, ఒక చిరుతపులి 70 కిలోమీటర్లు పరిగెడుతుంది గంటకి. కానీ చిరుతపులికి లేడీ దొరికిపోతుంది. ఎందుకు దొరికిపోతుంది చెప్పండి? ఏమంటే భయం. అది ఎంత దర్జాగా వెళ్ళగలుగుతుంటే బాగుంటుంది, కానీ ఆ లేడీ ఎప్పుడైతే చిరుతపులి వెనకతలు వస్తుందో దానికంటే స్పీడ్ 20 కిలోమీటర్లు ఎగస్ట్రా ఉంటుంది. కానీ అది పరిగెడుతున్నాను తినేదని భయానికి ఏమవుతుంది? దొరికిపోతుంది, చచ్చిపోతుంది. ఎప్పుడైతే ఒక తల్లిదండ్రులకి మనం చూడకుండా భయపెడతామో, వాళ్ళు మన మాటల ద్వారా వాళ్ళు భయపడతారో, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతకని వలసిన తల్లిదండ్రులు ముందుగానే చచ్చిపోతారు. మీకు అర్థమవుతుందండి? ఆ భయం ఎప్పుడైతే తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు అని ఎప్పుడైతే వాళ్ళ భయపడ్డారో, వాళ్ళకి ఎప్పుడైతే ఆ యొక్క మాట వచ్చిందో, వాళ్ళకి ఆదరణ ఎప్పుడైతే ఉండదో, వాళ్ళు ఖచ్చితంగా
ముందుగానే చనిపోతారు. మా మాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తను కానీ ఒకవేళ భయపడ్డాడు అనుకో, అప్పుడే కాలు చేతులు పోతుండే. పిల్లలు కొంచెం ధైర్యం ఇవ్వబట్టి మేము ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి మేము ధైర్యం పట్టబట్టి కొంచెం ఇప్పుడు నడవగలుగుతుండో, మంచిగా ఉండగలుగుతున్నాడు. అదే ఒకవేళ భయపడంటే ఏమవుతుండే? చచ్చిపోతాడు. అదే చిరంజీవి, సురేష్, సరిత, స్వాతి వీళ్ళు నలుగురు, మా జమునక వీళ్ళు 5కి వెళ్ళి మా భూమి ఆయన కొట్టారు అనుకుందాం. 2 రోజులు 3 రోజులు అలా కొడుతూనే ఉన్నారు అనుకుందాం. ఏం చేస్తాడు? వారం రోజులకి ఏమవుతాడు మా మాయ? ఏమవుతాడండి? చచ్చిపోతాడు. ఎందుకు? హార్ట్ బీట్ ఎక్కువైపోతే, టెన్షన్ ఎక్కువైపోయి, బ్రెయిన్ నరాలు కట్ అయిపోయి చనిపోతాడు. భయం. మానవులు, తల్లిదండ్రులు, మనము తల్లిదండ్రులకి భయపెట్టకూడదండి. ఏం పెట్టకూడదు? భయం. ఏదైతే లేడు ఏ విధంగా అయితే దొరికిపోతుందో, అక్కడ సింహం ఏదైతే చిరుతపులి వెంటాడుతున్నప్పుడు భయపడి జరిగిపోతుందో, అలా తల్లిదండ్రులు భయపెట్టొద్దు, గౌరవించాలి. దేవుడు చెప్పింది ఇదే. ఎన్నోసార్లు ఈ మాటలు మనం విన్నాము, వినలేదని కాదు, ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు బట్టి వింటూనే ఉన్నాము. దేవుడు వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ మనలో ఎటువంటి మార్పు లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీ అందరు ఇంటికి వెళ్ళి నిజంగా కన్నీటితో మీ తల్లిదండ్రులు అడగండి, చెప్తారు. ఒకవేళ తప్పులు ఉన్నాయనుకో సరి చేసుకోండి, లేవన్నారు అనుకో మీరు మంచి విధేయత కలిగి జీవించిన వాళ్ళే. ఈ రియల్లీ గ్రేట్. నేను చెప్పింది అర్థమైందా? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, నాకు ఒక అక్క ఉన్నది, నాకు అమ్మ ఉన్నది. కానీ ఇప్పటికీ ఈ 17 సంవత్సరాల్లో మా నాన్న చనిపోయిన తర్వాత మా అక్క కానీ మా అన్నయ్య కానీ నేను కానీ ఏ రోజు గొడవ పడలా. కుటుంబంలో ఏ రోజు దేనికోసం గొడవ పడలే. మేము ఏదైనా గొడవ పడ్డాము అని అంటే దేవుడి కోసము, మందిరం కోసము తప్ప, దేవుడి విషయాలే తప్ప ఈ రోజు వరకు 16-17 సంవత్సరాలు నాకు ఊహ తెలిసి తనకు నేను అన్నం కానీ, మా అక్క నాకు అన్నం కానీ, ఒక్కరోజు కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, లేదా నా భార్యని కొట్టడం కానీ, నా తల్లిని కొట్టడం కానీ నేను ఇంతవరకు చేయలేదండి. ఇక నా బైబిల్ పట్టుకొని చెప్తున్నా, ఇంతవరకు నేను చేయలేదు. కావాలంటే వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, వాళ్ళు అడుక్కోండి. ఏదైనా ఉంటే మాట్లాడుతాను. మీ నా కొత్తగా అయిన పిల్లలు, ఆమెకు వంట కూడా రాదు అసలు. ఉప్పు వర్రైతే వర్రైతే ఉప్పు రాదు. అయినా సరే తినోడు. కానీ నేనేమనలే, కళ్ళతను అడుక్కున్న తర్వాత ఏ రోజు నేనేమనలే. ఇప్పటి వరకు కూడా నచ్చితే తింటా, నచ్చకపోనే తింటా, తప్పదేక చేసుకోరాం కాబట్టి. ఈ చదువుకునే వాళ్ళతో ఇదే తలకాయ నొప్పి. సరే, అది తర్వాత మ్యాటర్. అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ రోజు అన్నం కోసం కానీ, లేదంటే డబ్బుల విషయంలో కానీ, లేదంటే కుట్లాట్ల విషయంలో కానీ మేము ఏ రోజు కుటుంబ పరంగానే ఉన్నాం తప్ప, ఇంతవరకు మా అక్క 17 సంవత్సరాలు మాతోనే ఉంది. పెళ్ళైన తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా మా ఇంట్లోనే ఉంది. కానీ ఏ రోజైనా నువ్వు ఎందుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు పెళ్లి చేసుకొని కూడా ఆమెకి ఇప్పుడు అనలే. ఎందుకు? యాక్చువల్ కొంతమంది లేడీస్ ఒప్పుకుంటారా అండి? పెళ్ళి అయిన వాళ్ళు ఆడబుట్టుంటే ఒప్పుకుంటారా? కానీ నేను ఏ రోజు కానీ మేము ఎప్పుడు అలాగ అనలే. ఎందుకు అనలేదు? దేవుడు అక్కడే ఉంది మాట. ఏముంది? నీ సహోదరులు కూడా ప్రేమించాలి మనము. సో ఏ రోజు అంటే నేనేం గొప్పోడేమేం కాదు, నేనేమైనా పెద్ద ఆకాశం నుండి ఏం రాలేదండి. నేను కూడా మీలాంటి వాడిని. నేనేమి గొప్ప, ఇప్పుడు మీకు కూడా మీ మీద నేను ఆత్మీయంగా లేను, మీకంటే అందరికన్నా తక్కువలోనే ఉన్నాను, నేను ఒప్పుకుంటున్నా. కానీ నేను చెప్పుతున్నాను మీకు వాక్యము. సో మా అక్కతో మాతో మేము ఉన్నాము, మా అన్నయ్యతో పాటు ఉన్నాము, మేము ఇలాగ ఉన్నామని. మా ముగ్గురు ఎటువంటి గొడవలు ఉండవు. మా మాయకి తెలుసు, మా జమునకి తెలుసు, వాళ్ళకి కూడా మేము ఏ రోజు ఒక మాట ఆడలే. ఏదైనా కొంచెము మా కుటుంబంలో గలిబిలి ఉందంటే అది మా సురేష్ నుంచి కానీ, లేదా మా ఎవరు మన ఆయన పేరు మా ప్రభుదాస్ కాదు ఆయన పేరు, అబ్రహాం వాళ్ళ డాడీ కానీ, లేదా మా మామ మీనా వాళ్ళ డాడీ, వాళ్ళ నుంచి మాకు ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటాయి తప్పించి మా నుంచి ఎప్పుడు వాళ్ళకి తెలుసు. మేము ఎలాగ ఉన్నామో ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఏ రోజు మేము గొడవలు పెట్టుకోలేదు. అలాగని మీరు గొడవలు పెట్టుకుంటారు అనలేదు, మీరు కూడా అలాగ ఉండాలి అంటున్నా. ప్రేమపూర్వకంగా జీవించాలి, దేవుడు ప్రేమను కలిగి జీవించాలి. యోహానికి ఏ విధంగా అయితే తల్లిని అప్పచెప్పాడో, అలాగే కొడుకు ఏ విధంగా అయితే తండ్రిని కొడుకుని అప్పచెప్పించాడో ఆ విషయాన్ని పరంగా మనము వెళ్ళాలి. ఎందుకంటే నేను అప్పుడు చెప్పాను కదా, మన ఆత్మ 21 గ్రామ్స్. ఆ ఆత్మే మనకు తీర్పు చెప్తుంది. ఆ తీర్పులోకి వచ్చినప్పుడు ఆత్మ కానీ, ఒరే బాబు నువ్వు తల్లిదండ్రులే చూడలేదు కదా, నేను 2 సార్లు చెప్పాను, ఆజ్ఞలు ఇచ్చాను, నువ్వు తల్లిదండ్రులే చూడలేదు, నేను ఎలాగ తీసుకుని వెళ్తాను పరలోకం కన్నావు అనుకో, ఏం చెప్తావు? నాకు చాలా విషయాలు నేను విన్నాను, చాలా విషయాలు చూశాను. తల్లిదండ్రులు ఇష్టానుసారంగా అనాథాశ్రమం వదిలేస్తున్నారండి. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. మనం బతుకున్నంత వరకైనా వాళ్ళే. ఇప్పుడు నా పాప ఏదే షానిక, ఆమెకు 4 సంవత్సరాలు అనుకుందాం, 5వ సంవత్సరం వచ్చింది, రాలేదు, ఇంకా వస్తుంది అనుకో, 5 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాలు నేను ఎంత కష్టపడి ఇంత చదివించి ఎంత చేస్తున్నప్పుడు ఆమె ఇక్కడ ఎవరైనా 20 సంవత్సరాలు ఉన్నారమ్మా జాబ్ చేసిన వాళ్ళు? 20 సంవత్సరాలు అయిన వాళ్ళు ఎవరు లేరా జాబ్ చేసిన? నువ్వు ఉన్నావా? రావని ఇట్రా అమ్మా, రారా, పర్లేదురా, నీకేమనను. ఈ లావణ్య 20 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకపోతే ఎవరు ఆధారం? మరి చెప్పండి, తల్లిదండ్రులకి ఎవరు ఆధారం అమ్మా? 20 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి పోషించిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకపోతే ఎవరు?
వాళ్ళు పెంచుతారు. ఎవరు పోషిస్తారు? అర్థమవుతుంది నేను చెప్పింది? కూతురేమో పెళ్లి చేసుకొని పోయే, కొడుకులేమో భార్యను తీసుకొని వదిలేస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా వచ్చారా? మన అందరం గుర్తుంచుకోవాల్సింది: 1, దేవుని మాట వినాలి; 2, సంఘం మాట వినాలి; 3, దైవ శాఖల మాట వినాలి; తర్వాత తల్లిదండ్రుల మాట వినాలి. అలా ఇంతలందరూ చేయలేస్తండి, వింటాము తల్లిదండ్రులు అన్నమాట. మీరు వినరా? మీరు ఎవరు వినరా? నేను ఇప్పుడు చెప్పిన మాట మీకు అర్థమైందా? ఇంటికి వెళ్ళి ఏం అడగాలి మీరు తల్లిదండ్రుల్ని? సారీ కాదు, నేను ఏమైనా చేశానా, నా ప్రవర్తన ద్వారా మీరు ఏమైనా బాధపడుతున్నారా, ఒకవేళ ఏమైనా ఉండుంటే నేను మార్చుకుంటాను అనాలా. అలాగే వాళ్ళతో పాటు పాస్టర్లు కూడా మనం అడగాల. మా క్రియల ద్వారా మేమేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అడగాలి. ఈ 2 విషయాలు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అలా చెయ్యిపోనని తెలిసిందనుకో, ఏ తల్లి అయినా కంప్లీట్ చేసిందనుకో, ఖచ్చితంగా నేను మళ్ళీ ఈస్టర్ రోజు ఇక్కడే చెప్పేస్తాను అందరి ముందు. ఓకేనా? అయితే నేను ఒక టెక్నాలజీ చెప్పి నేను ముగించేస్తాను. నేను ఇంకేం టైం తీసుకొని జస్ట్ 5 నిమిషాలే ఉంటుంది. ఏఐ మనందరూ తెలుసు కదా. ఏఐ బా ఎంత టెక్నాలజీ పెరుగున్నారా అమ్మ. మీరు కూడా ఉన్నాయని తెలిసింది అనుకో, నువ్వు బాగా వాక్యం చెప్పావు కాబట్టి అలాంటివి ఉండొద్దు. ఓకే? ఏఐ ఏంటమ్మా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పాలి మీ అందరూ. మనం ఏదైతే చెప్తామో వెంటనే చూపించేస్తుంది. అది ఏదైతే మనం చెప్తామో అది వెంటనే చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? ఏఐ అనేది మొత్తం సోషల్ మీడియాని, ఈ ఫేస్బుక్ని, వాట్సాప్ని, ట్విట్టర్ని అన్నిటిని స్కాన్ చేసి లోడ్ చేసుకుంది అది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుదర్శన్ ఇట్లా ఉన్నాడు అని అంటే ఇలా స్కాన్ చేసి చెప్పేద్దాం నన్ను. ఎందుకు? మన అందరూ సోషల్ మీడియాకి ఎప్పుడూ అతిథులం అయిపోయాము కాబట్టి స్కాన్ చేసేసి అది మాత్రం చెప్తూనే ఉంటుంది. అది మన కోసం కానీ మన కుటుంబాల కోసం అట్లా చెప్తూ ఉంటుంది. రెండోది మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఎస్ఏఐ అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. ఎస్ఏఐ అంటే సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేం చేస్తుంది తెలుసా? మనకి చెప్పకపోయినా గుర్తు చేస్తుంది. ఇది మనకు చెప్పకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మా పాపది జూలై 16వ తారీఖు బర్త్డే అని నా ఫోన్లో నేను పెట్టుకున్నాను. మర్చిపోయాను నేను. కానీ ఆ రోజు వచ్చేసరికి అది ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది తెలుసా? 4-5 మెసేజ్లు పెడుతుంది. హలో మీ పాప బర్త్డే వస్తుంది, అగో ఈరోజు మీ పాప బర్త్డే, మీ పాప బర్త్డే అని చెప్పేది. ఆల్రెడీ ఎస్ఏఐ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ టెక్నాలజీ కూడా భూమి మీదకి ఆల్రెడీ వచ్చేసింది. ఏఐ అయిపోతుంది ఇప్పుడు. అందరికీ జాబులల్లా చదువుకున్న పిల్లలందరికీ ఏఐఏ. నేను సలహా ఇస్తున్నాను ఒక అన్నగా, మీరు ఏఐ చదవండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కే రాబోయే రోజుల్లో జాబ్స్ వస్తాయి, మా జాబ్లలో ఎగిరిపోతాయి, నాకు అర్థమవుతుంది. ఓకే? అందుకు జోక్ అది రియల్లే. ఏఐ చదవండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు ఎస్ఏఐ ఈ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది? నేను ఎప్పుడైతే ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ November 14 మన యానివర్సరీని ఇప్పుడు పెట్టిస్తే అప్పుడు మనల్ని గుర్తు చేస్తుంది. ఆ ముందు రోజు నుంచి, హలో బాబు మన చర్చి యానివర్సరీ వస్తుంది, మనం మర్చిపోయినా. అలాంటి టెక్నాలజీ అది చెప్పితే, అది మనం చెప్పపోయినా ఏంటో ఫస్ట్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మాత్రము చెప్పితే చేసేస్తుంది. ఇప్పుడు మూడోది వచ్చింది. మూడోది ఇప్పుడు రాలేదు, ఒక 10 సంవత్సరాలు వస్తుంది. అదేంటో తెలుసా? ఓఐ అంటే ఆర్గనైజేషన్ ఇంటెలిజెన్స్. అంటే ఇది అసలు చెప్పదు, వినదు, అది చెప్పిందే మనం చెయ్యాలి. ఏం చేయాలి? అది ఏది చెప్తుందో అదే చెయ్యాలి. ఏదైతే ఈ ఓఐ ఉందో ఇదే అంత్యక్రీస్తు. అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో వచ్చే ఓఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది అంత్యక్రీస్తు. భూమి మీద చాలా ఘోరాలు జరిగినా మనం మాట్లాడడానికి ఉండదు. నువ్వు చెప్పింది వినదు, నువ్వు చెప్పింది పట్టించుకోరు. ఏదైతే చెప్తారో అదే వినాలి, ఏదైతే అది చేస్తుందో అదే మనం చేయాలి. రాబోయే 5, 10, 15 సంవత్సరాల్లో భూమి మీదకి రాబోతున్నది ఓఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆర్గనైజేషన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మాత్రమే భూమి మీద ఏలుబడి చేస్తుంది. ఇదే అంత్యక్రీస్తు. అక్కడ ఎవరు విశ్వాసులు, ఎవరు అవిశ్వాసులు, ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు పాపులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు పరలోకానికి వెళ్ళరు, ఎవరు యేసుక్రీస్తుని నమ్ముతారు, ఎవరు నమ్మలేదు, ఎవరు ఎంత భక్తి మీద ఉన్నారో, ఎవరు ఎంత విశ్వాసం మీద ఉన్నారో అక్కడ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఎప్పుడైతే మన జీవితం బయలుపడిపోతుందో ఆ తర్వాత ఇక్కడే మనం ఏం చేస్తాము? విడబడిపోతాము. ఇదైతే ఆర్గనైజేషన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మీ అందరు నోట్ చేసుకోండి. ఏఐ అనేది అందరికీ తెలుసు. తర్వాత ఎస్ఏఐ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఓఐ 10, 15, 5 సంవత్సరాలు రాబోతుంది.
ఈ దీని పేరే అంత్యక్రీస్తు. సో ఇది వచ్చినప్పుడు మనం ఎవ్వరూ తప్పించుకోలేము. సిద్ధపడదాం. దేవుడు మాట ఏదైతే చెప్పాడో, తల్లిదండ్రులు ఏదైతే గౌరవించమన్నాడో అదే విధంగా గౌరవించుదాం. సేవకులను గౌరవిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, విశ్వాసులను ప్రేమిద్దాం, కుటుంబకులను ప్రేమిద్దాం. ఏ తల్లి ఇక నుంచి ఉండేవాళ్ళు, ప్రతి క్రైస్తవుడు తల్లి మీ ప్రవర్తన పట్ల, నా ప్రవర్తన పట్ల ఏడవకూడదు. ఏ తల్లి, ఏ తండ్రి పిల్లలుంటే అనాథలు అవ్వకూడదు. ఏ తండ్రికి కొంచెం అన్నం పెట్టడానికి వెనకాడకూడదు. కొంచెం నీళ్ళు ఇవ్వడానికి కోడళ్ళు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, కోడళ్ళు కూడా అత్తలు చూసుకోవాలి. ఏమైనా వాళ్ళు ఏడిపించినట్లు తెలిసిందని అంటే మాత్రం నెక్స్ట్ సండే నాకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాట పాడడానికి వచ్చినప్పుడు మీ పేర్లు ఎక్కడ చెప్పేస్తాను. అందులో నాకు ఎటువంటి భయము లేదు. అర్థమవుతుందా? ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు కూడా వినాలి. ఎంతోమంది తల్లులు బాధపడుతున్న విషయం నాకు తెలుసు. మీరు ఇంటికి వెళ్ళి అడగండి. ఒకవేళ మీరు మంచిగా ఉన్నారంటే మీరు అందరూ మంచిగా అర్థం. ఒకవేళ చిన్న పిల్లలు కాబట్టి మనం చిన్న తప్పులు చేసి ఉంటే వారు చెప్తారు. వాటిని మళ్ళీ చేయకుండా ముందుకు ఉండాలి. గుర్తుంచుకోండి, ఏఐ వచ్చేసింది. ఎస్ఏఐ ప్రజెంట్ కాలంలో నడుస్తూ రాబోతూ ఉంది. ఓఐ వచ్చేసరికి మనందరం మాట్లాడడానికి ఉండదు కాబట్టి మనమే సిద్ధపడాలి. దేవుడు ఎప్పుడు చెప్పినటువంటి మాటలు. సో మనం ఇంకా వినకపోతే లెట్స్ సే దేవుడే నిర్ణయిస్తాడు, మనమేం నిర్ణయించలేము. కాబట్టి నీతిగా, పవిత్రంగా, యథార్థంగా జీవిద్దాం. సో అందరినీ గౌరవిద్దాం. నేనండి తల్లిదండ్రుల కోసమనే కాదు, దేవుడి మాట కూడా వినాలి. దేవుడి వాక్యానుసారంగా వినాలి. సేవకుల మాట కూడా ఖచ్చితంగా వినాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇంటికి వెళ్ళినట్టు ఏం చేయాలి? తల్లిదండ్రులు అడగాలి. తల్లిదండ్రులు అన్నయ్యలు అడగాలి, అక్కలు మన వాళ్ళు ఎవరు బాధపడాలి, మన కుటుంబీకులు అందరూ అడగాలి. తర్వాత లేడీస్ అందరూ పాస్టర్ని అడగండి. మేమందరం బాయ్స్ అందరం అంకుల్ని అడుగుతాం. మా ప్రవర్తన పట్ల, మా మందిరంకి వచ్చిన పట్ల మా వాళ్ళు ఏమైనా మీరు బాధపడుతున్నారని అడుగుతాం. వాళ్ళు కాదన్నారంటే గ్రేట్ఫుల్, మనందరం నవ్వుకుంటూ మంచిగా వెళ్దాం. ఒకవేళ అవును ఈ విషయంలో అన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది మార్చుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం ద్వారా దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్.